హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసిన తప్పు మీరు చేయకండి. నా యూట్యూబ్ ఛానల్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళ కోసం మాత్రమే. నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేనేం చేశానంటే యూట్యూబ్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోస్ కానీ వీడియోస్ కానీ పెట్టడం జరిగింది. కొన్ని ఒక 5-6 వీడియోస్ పెట్టడం జరిగింది. వాటి వల్ల నాకు యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని డిలీట్ చేసిరు. నా ఛానల్ మానిటైజేషన్కి దగ్గరగా వెళ్ళింది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయితే మనకు యూట్యూబ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. నాకు 6 అవర్స్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యేదాన్ని. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఇట్లా ఎలిజిబుల్ అవ్వడానికి మెసేజ్ వస్తుంది. నాకు అది వచ్చే మూమెంట్లోనే నాది డిలీట్ చేసిర్రు. నేను అంతవరకు అబ్జర్వ్ చేసుకోలేను. ఓకే, నాకు 4000కి ఇంకా 6 అవర్సే కదా అవుతుంది అని నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యిండే. నేను అనుకోకుండా స్టార్ట్ చేసినాను. నేను ఇంత తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి నేను ఇంత 4000 వాచ్ అవర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను సడన్లీ నా డిలీట్ అవ్వగానే షాక్ అయినా, కొంచెం బాధ అనిపించింది. ఇలాంటి తప్పు మీరు కూడా చేయకండి. ఇన్స్టాలో కానీ, మోజ్లో కానీ, యూట్యూబ్లో కానీ డౌన్లోడ్ చేసిన వీడియోలు మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి. ఓన్గా క్రియేట్ చేసుకొని మీ కొత్త కంటెంట్, మీరు ఏం కంటెంట్ అనుకుంటున్నారో అది మాత్రమే మీ ఒరిజినల్ వాయిస్తో పెట్టడానికి ట్రై చేయండి. నా ఛానల్ ఎట్లా డిలీట్ అయిందంటే కాపీరైట్ స్ట్రైక్ పడడం వల్ల నా ఛానల్ డిలీట్ అయిపోయింది. నేను దాన్ని చూసుకోలేదు, నేను చెక్ చేసుకోలేదు. కాపీరైట్స్ పడడం వల్ల ఏం కాదు, కాకపోతే 90 days లోపు మనకి 3 కాపీరైట్ స్ట్రైక్ పడడం వల్ల మన ఛానల్ డిలీట్ అయిపోతుంది. మనం సినిమా సాంగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి అవుతుందంటే మనకు వచ్చే రెవెన్యూ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను నా ఛానల్లో 300 వీడియోస్ వరకు అప్లోడ్ చేసుకున్నాను. మనకు అంటే నేను వీడియోస్ చేస్తా అనుకోలేదు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అనుకోలేదు. నాకు కొంచెం మాట్లాడాలన్నా ఏదైనా పబ్లిక్లో నాకు భయము. కొంచెం ఏమవుతుందంటే ఓకే నేను కూడా వీడియోస్ చేస్తాను, నేను ఏ రోజు అనుకోలేదు. ఓకే, నేను కొన్ని ఫన్ వీడియోస్ కానీ, పిల్లలతో టైం స్పెండ్ చేసినవి కానీ, నాకు తోచినంతలో నేను చిన్న చిన్న వీడియోస్ చేసుకున్నాను. నేను ఒక్క వీడియో కూడా నేను నా మొబైల్లో అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల మెమోరీస్ ఉంటాయి అనుకున్నా. మళ్ళీ నేను బ్యాకప్ చేసుకోవడానికి నాకు ఒక్క వీడియో కూడా లేదు. మా పిల్లల వీడియోస్ కానీ, డ్యాన్స్ వీడియోస్ కానీ, నేను డ్యాన్స్ అసలు నాకు డ్యాన్స్ టచ్ కూడా లేదు. కొన్ని డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫన్నీ వీడియోస్ ఉన్నాయి. నిజంగా మా పిల్లల వీడియోస్, మా పిల్లల వీడియోస్ మిస్ అయినా, మా చిన్న పాప, మా పెద్ద పాప వాళ్ళ మెమోరీస్ ఓకే యూట్యూబ్లో ఉంటాయి కదా, మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అనుకొని నేను మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నా కదా, ఎందుకని కొన్ని వీడియో డిలీట్ చేయడం జరిగింది. అవి మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు ఏ దాంట్లో లేవు కాబట్టి బాధ అనిపిస్తుంది. నాకు డ్యాన్స్ అనేది రాదు, ఇంకొంచెం షైగా కూడా ఫీల్ అవుతాను కదా. ఓకే, అట్లా నేను డ్యాన్స్ చిన్న చిన్న స్టెప్స్ వైజ్గా మా హస్బెండ్తో నేర్పించుకొని నేను అట్లా డ్యాన్స్ వీడియోస్ కష్టపడి ఇష్టపడి చేసి పెట్టుకున్నా. మా డాటర్తో నేను చేసుకొని నాకు అవి ఇప్పుడు చూసుకుందామన్నా కూడా వీడియోస్ లేవు. నా యూట్యూబ్ ఛానల్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నేను ఖాళీ ఉన్నప్పుడు నా వీడియోస్ నేను చూసుకుంటేనే ఓకే నేను వీడియోస్ చేయగలుగుతున్నానా, నా వీడియోస్ కొన్ని మెమొరీ లాగా అనిపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరికి భయపడకూడదు. ఎవరేమనుకుంటున్నారో, ఎవరు మనల్ని చూసి నవ్వుతారా, నేను ఎట్లా మాట్లాడుతున్నా, ఇవన్నీ వదిలేసేయాలి. మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అదే ఫోకస్ చేసుకొని దానికే వెళ్ళాలి. పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి. నాకు ఇప్పుడు అర్థమైంది. చిన్న చిన్నగా నేను ఎప్పుడో స్టార్ట్ చేయాలనుకున్నాను 5-6 years క్రితం. నేను కేవలం దానికోసం ఎవరేమనుకుంటారో, నా వాయిస్ బాగుంటుందా, నేను చేయగలుగుతానా, అట్లా నేను ఆలోచించి నేను స్టార్ట్ చేయలేదు. చూద్దాంలే అని చిన్నగా స్టార్ట్ చేసుకున్నా. మా పిల్లల వీడియోస్ అయినా అప్లోడ్ చేద్దామని స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసిన 6 months లోపే నాకు యూట్యూబ్ నుంచి
మానిటైజేషన్కు దగ్గర నేను వెళ్తా అని ఎప్పుడూ అనుకోలేదు. నాకు అంత స్పీడ్గా వెళ్ళడం కూడా మస్తు హ్యాపీ అనిపించింది. కానీ ఇప్పుడు బాధ అవుతుంది. మా పిల్లల వీడియోస్ అసలు వాళ్ళ మెమోరీస్ లేకుండా అయిపోయింది. మా హస్బెండ్ మొబైల్లో కూడా ఓకే నేను చేసుకున్నవి నా దాంట్లోనే ఉండే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. ఇప్పుడు నేను తనకు పంపించలేదు. మన పిల్లలకి కొన్ని చూస్తే ఎంత క్యూట్గా అనిపిస్తాయి కదా, అవి మళ్ళీ తిరిగి చూసుకుందామంటే లేవు. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా అలాంటి తప్పు మీరు చేయకండి. మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ కూడా బ్యాకప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయింది, మనకు వెనకకు రాదు. కాబట్టి మీరు ఎవరు కూడా నా అలాంటి తప్పు చేయకండి. మా చిన్న పాప పుట్టినప్పుడు డెలివరీ వీడియో అయితే నేను అది వ్లాగ్ తీయడం స్టార్ట్ చేసిన. ఆ వీడియోతో నేను యూట్యూబ్ పెట్టడం స్టార్ట్ చేసిన. నిజంగానే నేను ఆ డెలివరీ వీడియో పెట్టగానే నాకు ఎంతంటే 500 వ్యూస్ వరకు వచ్చినాయి. ఓకే వెళ్తుంది లాంగ్ వీడియో కదా అని అనుకున్నా. నేను 1K స్టార్టింగ్లో అంతా రావడం మనకి ఎక్కువ, 1K 15K అట్లా వెళ్ళినాయి. నిజంగానే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండే. కానీ ఇప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. నా ఛానల్ నా డెలివరీ వీడియోతోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే ఒక మంచి స్టెప్ ముందు వేసి ముందుకు వెళ్దాము అని నా డెలివరీ వీడియోతో స్టార్ట్ చేశాను. 400 వ్యూస్ అట్లా వచ్చినాయి. ఓకే ఫస్ట్ వీడియో కదా, వ్యూస్ బాగానే ఉంది కదా, వస్తుంది కదా అని అనుకున్నాను. కొన్ని సర్ప్రైజెస్ వీడియోస్ కానీ, మా పెద్ద పాప డ్యాన్స్ వీడియోస్ కానీ, మా పెద్ద పాప నాకు ఇచ్చిన సర్ప్రైజ్ వీడియోస్ కానీ అట్లాంటివన్నీ నేను మిస్ అయినా. నాకు ఇప్పుడు అది చూసుకుందామంటే లేవు. మీ యూట్యూబ్ నుంచి లింక్ ఉన్న మెయిల్స్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నేను అట్లా చెక్ చేసుకోలేదు. కాపీరైట్స్ స్ట్రైక్స్ పడడం అట్లాంటివి ఉన్న వాటికి మీకు యూట్యూబ్ మెయిల్కి లింక్ వస్తుంది. అది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. డిలీట్ కాకుండా మనకు దానికి ఆప్షన్ ఏముంటుందో అది చేసుకోండి. యూట్యూబ్లో ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో మ్యాక్సిమం డిలీట్ చేయకుండా ఉండేటట్లు చూసుకోండి. నేను డిలీట్ కూడా చేసిన 2-3 వీడియోస్. నేను చేసిన తప్పు మీరు అసలు చేయకండి. మీరు కుకింగ్ వీడియోసా, అన్బాక్సింగ్ వీడియోసా, పిల్లలతో యాక్టివిటీసా, స్టడీకి సంబంధించిన వీడియోసా, ఏదో ఒక కంటెంట్ మీదనే స్టార్ట్ చేయండి. మనకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఈ వీక్లో ఇది వస్తుంది ఇట్లా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఒకటే కంటెంట్ మీద వెళ్ళడం మంచిది. నా ఛానల్ మళ్ళీ బ్యాక్ రావడానికి నేను యూట్యూబ్కి కొన్ని మెయిల్స్ పెట్టిన. అది 100% వస్తుంది అని లేదు. ఒకసారి డిలీట్ అయిపోయిన ఛానల్ మళ్ళీ బ్యాక్ రావడం చాలా కష్టము. నా అలాంటి తప్పు మీరు చేయకండి. నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ పేరు వచ్చేసి మనురాజ్. నా పాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాలాగా తెలియక చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.